మనం కరెక్ట్గా కేసుని ఎంక్వైరీ చేస్తే వీళ్ళ వాటాలు ఎంత అన్నది ఇదిగో నీకింత అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. లేకపోతే ఇంతవరకు ఇంత కల్తీ మద్యం తాగి ఇంతమంది చచ్చిపోతున్నారు అని అంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు స్పందించలేదండి? గత ప్రభుత్వ హయాంలో ఏమన్నారు? మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని అన్నారు కదా. ఆయన పొట్ట మాత్రమే కొట్టారు, మీరైతే ప్రాణాలే తీస్తున్నారు కదా. ప్రాణాలు పోతున్నా కనీసం స్పందన లేదు అతని నుంచి, కనీసం స్పందన లేదు. అంటే నీ వాటా నీకు చేరకపోతే నీ నుంచి ఎందుకు స్పందన లేకుండా ఉంటుంది? మీ వాటా చేరిందని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే కదా. హోంమంత్రి గారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. కల్తీ మద్యం గురించి ప్రతిపక్షాన్ని మాట్లాడే నైతిక ఎక్సైజ్ మినిస్టర్ అండి మెయిన్ కొల్లు రవీంద్ర గారు ఏమైపోయారు? ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఎక్సైజ్ మినిస్టర్ నీది కదా డిపార్ట్మెంట్, నువ్వు స్పందించాలి కదా. చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి కదా. నీకు బాధ్యత లేదా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. ఎందుకు ఇచ్చారు మీకు ఈ అధికారం? సంబంధిత శాఖ మంత్రి దాని మీద ఏదో ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి కదా. ఇంతవరకు కొల్లు రవీంద్ర స్టేట్మెంట్ రాలేదు అంటే ఏం చేస్తున్నట్టు మీరు అందరూ గాడిదలు గాయడానిక మీకు ఈ పదవులు? మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ మీ యొక్క అభిప్రాయం ఏంటి మేడం? అదే అంటున్నాం కదండి, ఇంతకు ముందు ప్రభుత్వం చేసింది చాలా మంచి పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక టైం పెట్టింది, ఈ టైం నుంచి ఈ టైం వరకే అమ్మాలి. 16,000 మంది ఎంప్లాయీస్ని పెట్టింది. దాని ద్వారా బ్రాండ్లు పెట్టింది, ఆ బ్రాండ్లే అమ్మాలి. దానికి రేట్లు పెట్టింది. ఇంత అంటే జనరల్గా అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంత రేట్ అని చెప్పేసి పెట్టింది. ఒక టైం లిమిట్ పెట్టింది, ఒక పద్ధతి పెట్టింది. దాని ప్రకారం తాగేవాళ్ళు తగ్గుతారు, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? ఏదో పని చేసుకుని వచ్చి ఒక బీరు తాగి పడుకుందాము అని అంటే జగన్ తన సొంత బ్రాండ్లు అమ్ముకున్నారు. మరి ఇప్పుడు అమ్ముతున్న కల్తీ లిక్కర్ అంతా ఎవరి బ్రాండ్ అండి? నారావారి బ్రాండా? నారావారి బ్రాండ్ అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ బ్రాండ్ తెచ్చాడు. యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బ్రాండ్లు తేలేదు, అంతకుముందు నారావారి తెచ్చిందే ఈ బ్రాండ్స్ అని. నేను దానికే రేట్లు పెంచి తాగిన వాళ్ళ సంఖ్య తగ్గించాలి, కొనుక్కోవాలంటే భయపడాలి అని ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేసి అది ఎంత అమ్ముతుందో తెలియదు, ఎవరికి అమ్ముతున్నారో తెలియదు. ఒక చిన్నపిల్లాడు వచ్చినా అమ్మేసే పరిస్థితి ఇప్పుడు. అప్పుడు ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఇంత ఏజ్ ఉంటేనే అమ్మండి, అంతకు మీ లోపు ఉంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లోడికి అమ్మేస్తున్నారు. ముసలి లేదు, ముతక లేదు, ఎవరు చిన్నపిల్లోడు లేదు, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, ఎవరు వస్తున్నా వాళ్ళకి అమ్మేసి పడేది. దానికి ఒక పద్ధతి పాడు ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు దానివల్ల ఎంత నష్టపోతున్నారండి.